హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? ఇది మనం మేడారం పోయిందో ఫస్ట్ రోజు. ఇంకో జాతర ఎట్లుందో చూడండి. మేము నలుగురం కలిసిపోతున్నాం. మా బావ ఇద్దరు అల్లుళ్ళు. కారు రష్ తక్కువనే ఉంది. మొత్తానికి వెళ్ళిపోయినాం. అప్పుడే లేచినాం. 10-11 అయింది. మేము టెంట్లో పట్టుకున్నాం. ఇక ఆ టెంట్లు కూడా 2 రోజులకు 2000 తీసుకున్నాడు. నాకైతే 2000. ఇక్కడనే చాయ్ తాగిన ప్లేస్. అది వీడియో తీయలేదు కానీ ఇదైతే తీసినాం మనం. ఆ ప్లేస్లో ఛార్జింగ్ కూడా పెట్టుకోమన్నారు. కళ్యాణ కట్ట ప్లేస్. ఈరోజు ఇప్పటికీ వేసుకోలేం మేము ముందు, కానీ తర్వాత రోజు వేసుకున్నాం కళ్యాణ కట్ట. అంతే అందరు ఇక్కడ అటు మొత్తం 2-3 ఉన్నాయి ప్లేస్ కళ్యాణ కట్ట. ఫుల్ సెక్యూరిటీ, పోలీసు కూడా ఎక్కడ దక్కనే ఉన్నారు. అది అక్కడ మన ఎదురు ఉన్నది, అది జంపన్న బాబు. దాని పక్కకు టాయిలెట్స్. ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 రూపీస్ ఇస్తే లోపలికి వెళ్ళాలి. కొబ్బరికాయలు 50 రూపాయలు. ఇక రేట్లన్నీ ఎక్కువనే ఉంటాయి మనకు తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఈ జంపన్న బాబు నుంచి మేము జంపన్న బాబు సైడ్ ఉన్నాం అన్నట్టు. ఇక్కడ రావి చెట్టు నుంచి లెఫ్ట్ తీసుకుంటే చక్కగా సమ్మక్క గద్దెలకి. కాకపోతే మనం 4 కిలోమీటర్ దూరం ఉన్నాం. అటెళ్ళన్నా ఇటెళ్ళన్నా ఏం దూరం అటు ఇటు చూసుకుంటూ పోతున్నాం. ఫోన్ ఛార్జింగ్కి 20 రూపాయలు తీసుకున్నారు. కాకపోతే ఫోన్ ఎక్కడ పోతుంటే డౌట్ కొద్ది మేము అటే నేను ఛార్జింగ్ ఉంది కానీ ఆగిన. నెక్స్ట్ డే పెట్టన్నా ఎక్స్టేషన్ బాక్స్ తెచ్చుకున్నాం. ఇంకా తీసుకొని డైరెక్ట్ రూమ్లో పెట్టుకున్నాం. రూమ్లో అంటే ఇక పరదా కట్టించారు వాళ్ళు. ఏముంటుంది అంటే ఇక వాళ్ళు వరిపొలాలానే ఉంటాయి. జంపన్న బాబు కొంచెం జంపన్న బాబు అపోజిట్ సైడు ఆనే గజానికి 5000 చొప్పున ఉంటాయట. గజానికి 5000 చొప్పున. మాకు 2 గజాలు మా ప్లేస్ ఉన్న దగ్గర. అంచెలు కిందికి పొడుగుతుంటుంది. ఇంకా ఆ రోడ్డు నుంచి కిందికి రోడ్డుకున్నది గజానికి 5000 అన్నట్టు. కిందికి పొడుగుతూ ఎంత ఉన్నాం. ఇంకా అది కౌంట్ కాదు. కానీ ఇంకా ఇదే మనం గుడి క్యూ లైన్ ఇటు సైడ్ లొకేషన్ చూస్తుంది. ఇక్కడ రంగుల రాట్నాలు ఇట్లా ఇది 3 ప్లేస్లు ఉంటాయి. మూడు దగ్గర ఉంటాయి. కన్ఫ్యూజ్ అయినాం మేము, చాలాసార్లు కన్ఫ్యూజ్ అయినాం. వీళ్ళు అలా ఇప్పుడే పోతుర్రు. మేము ఇంకా వాళ్ళు వచ్చి ఆల్రెడీ దర్శనానికి వెళ్తుర్రు. మాది ఇంకా టైం తర్వాత పోదామని మా వాళ్ళు ఎవరు రెడీ కాలేదు. మెల్లగా తెల్లారి ఆ రోజు ఒకరోజు ఆడనే ఉన్నాం. తెల్లారో తర్వాత రోజు పోయినాం మేము. ఈ రంగుల రాట్నాలు, ఈ పిల్లలు ఆరేటి జైంట్ వీల్స్ అవన్నీ మొత్తానికి అవన్నీ నైటే పొద్దున ఏముంటాయి. 5-6 తర్వాతనే స్టార్ట్ చేస్తారు. ఎండలేం లేవు కానీ ఇది మనకు 15 రోజులు ముందు వచ్చింది కాబట్టి అంత ఎండలు తగ్గినాయి. కానీ అంత సంవత్సరం అయితే 2 years బ్యాక్ లాస్ట్ టైం అయితే ఫిబ్రవరి 12 ఫిబ్రవరి 1st వీక్ 2nd వీక్ అట్లా వచ్చింది. గాంధీ చేసేస్తాం. మొత్తానికి అయితే ఇంకా రష్ తక్కువ ఉంది. ఇంకా మేము లేట్గా రాలేదు. ఇంకా మేము రాలేదు కాబట్టి టైంకి రాలేదు కాబట్టి నాటుపడి 6 రోజులు ముందు పోయినాం మేము. ఇంకా సమ్మక్క గద్దెలే తెల్లారు తెస్తారు అన్నట్టు ఆ టైంలో పోయినాం. సారాలమ్మనే గద్దెకు తెల్లారు చేస్తారన్నాక పోయినాం మేము. రంగులు రాట్నం అది కూడా ఉన్నాయి వీడియోస్, కానీ నెక్స్ట్ పెడతా. ఇప్పటికైతే ఇంకా అది డే టైంలో తీసుకున్న వీడియోలు. ఏది పుట్టినా బగ్గం అంటే రేట్లు అయితే బాగానే ఉంటాయి. టిఫిన్ ఏదైనా 50 రూపాయలు. టేస్ట్ పర్లేదు. మనకు హెల్త్ ఖరాబ్ కాకుండా అదే హ్యాపీ. బాగా మేము ఒక కిలోమీటర్ అయినా టిఫిన్ అక్కడ చూసుకుంటూ వెళ్ళినాం. చేయొచ్చు కానీ ఇక్కడనే చేసుకోవచ్చు. కానీ గద్దెలకు క్యూ లైన్ అన్నట్లు లైన్ చూసారు. అట్లే చూసుకుంటూ ముందరికి వెళ్ళిపోయినాం. ఎంత కదా పోయినాం. ఆ జీప్ 350 అట. 50 రూపాయల అంత పెట్టి తీసుకుంటారా? 600 అట. చలివేంద్రం వాటర్ ఫుల్ ఫ్రీయే కానీ ఇంచే లెవెల్ ఎత్తుకపోతారు. అంటే తీసుకపోనీకి లేదు, జస్ట్ తాగచ్చు అక్కడ. అందరికీ చలివేంద్రం తీసుకోపోలేదు. 50 రూపాయలకు 50 రూపాయలు అనుకుంటా. ఇక్కడ ఎంత ఫాలూదా లాంటివి అవి ఉన్నాయి. కానీ ఇంకా ఏం చేయలేనివి. కానీ మొత్తానికి అయితే కోళ్ళు మేకలు మాత్రం అన్నీ ఇక చాలా పెట్టిరు. స్టాల్స్ కూడా ఇక మేము వచ్చరికి సరిగా ఫుల్గా పెట్టలేదు. లైట్గా ఓపెన్ చేసారు. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు వస్తున్నాయి. మన ఛానల్ కూడా ఎన్ని వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ. చెత్తకు ట్రాక్టర్లు వచ్చినాయి. అంతే ఒక 10-15 మీటర్లతో ఒక ట్రాక్టర్ చెత్త ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే ఎంత కొంత ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్ మాకు సింబల్ కనబడుతుంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అక్కడ రేటు మరి 20-50 కానీ ఒక మెయిన్ మా దగ్గరలో అయితే 20 రూపాయలు అన్నారు. ట్యాటూలు వేసుకుంటాం.
ఎంత ఇది? ఎంత? 250. 250 అంటే 250 కలిసి 50 రూపాయలు కాదు, ఒకటే 250 అట. మా అల్లుడు అదే 2 కలిపి 50 రూపాయలు అంటే ఏం కాదు కదా, 50 రూపాయలకేనా అని? కాదు కాదు, ఒకటి 2 కలిపి 50 రూపాయలు అట. 250 కాదు, 250 అంటే 250 రూపాయలు ఒకటి అని. చాలా వరకు వెహికల్స్ ఇట్లా పెడితే ఇళ్ళకెళ్ళి తీయడం కష్టం. వాళ్ళకి అక్కడనే టెంట్ ఉన్న రూమ్లు ఉంటోలే, రూమ్ కానీ టెంట్ దగ్గర ఉన్నారు. ఎంత డస్ట్ పట్టుకుంది. ఇంకోసారి చూసినామంటే ఆ రష్లకి రావడం కష్టం కాబట్టి వాళ్ళు అక్కడనే పెట్టేసి తీసుకోలేదు. చిన్న చిన్న నడుచుకుంటూ మొత్తం కోళ్ళు 250 రూపాయలు. ఇక్కడ 3 రకాల కోళ్ళు ఉన్నాయి. 3 అంటే 4 వస్తుంది. ఒకటి నాటుకోళ్ళు, ఒకటి కొంచెం అల్లనే కలర్ ఉంది నాటుకోళ్ళు అని చెప్పి వేరే కోళ్ళు, ఇంకోటి పారం కోళ్ళు, ఇంకోటి జుట్టుకోళ్ళు. జుట్టుకోళ్ళు అంటే లేయర్స్నే అయిపోయాక మళ్ళీ అమ్ముతారు, తక్కువ రేట్, కొంచెం తక్కువ రేట్ అమ్ముతారు. మిక్కీ మౌస్ ఇది మీ పిల్లలు ఆడుకున్నారు, నైట్ ఆడిగాల వీడియో ఉంది. 50 రూపాయలు ఒక ఎంతసేపు అంటే ఒక 10-15 నిమిషాలు ఆడతారు. పైనకి ఎక్కి దుంకాలి. అదే మనకు వీడియో కూడా ఉంది, నెక్స్ట్ పెడతారు. డాన్సింగ్ బౌల్, డాన్సింగ్ బెడ్ లాగా ఉంటుంది. ఎగిరితే డబుల్ ఎగురుతుంది బౌల్. ఎవరికైతే పిల్లలే వెళ్తారు కానీ అంటే 50 రూపీస్ ఉంటుంది. చాలా వరకు 50 నుంచి 100 మధ్య ఉన్నాయి. ఎంత? మ్యాక్సిమం 100, 50 అంటే కొబ్బరి జాయింట్ వీల్ కానీ ఏది కానీ. పంది మాంసం సోలాయ్ అంటే మీకు తెలుసుకోవచ్చు చాలా మంది. మన జనగామ వరంగల్ సైడ్ ఉంటుంది ఎక్కువ. బ్లడ్ తోటి ఒక కోడిని కోసేటప్పుడు కోయదని కానీ కోడి కానీ మేక కానీ కోసేటప్పుడు దాన్ని బ్లడ్ పట్టి చింతపండు వేసి వితౌట్ నూనెతోటే ఉప్పుతోటి ఉచిత తాగునీరు. ఇక్కడనే ఉచిత తాగునీరు. ఎక్కువ కోళ్ళు మేకలే ఇక్కడ. బండి మొత్తం దానికి డస్ట్ ఎట్టు పట్టింది. కిందికి పొలాలే మనకి, ఇది మీదికే కనబడేది. కిందికి మొత్తం పొలాలే ఉంటాయి. అటైనా ఇటైనా జంపల వాకు అప్పటికి అయినా ఎక్కడైనా. ఒకసారి పట్టుకుంది కొన్ని వీడియో తీయమంటే iPhone 13 ఉంది కానీ ఎందుకు ఆయనకి ఎంత వేసినా వీడియో తీయమంటే నాతో కాదు, నాకు వీడియోనే తీయరాదంట. ఏం చేస్తాను లేక అంటారు కానీ ఇది మనం పోయిన రోజు మస్కోబన్న కోబన్న అవుదాం ఖచ్చితంగా తాగుతారా? వీటినే తాగుతారు. సరే కానీ బిర్యానీ ట్రై చేయాలి. సరే కానీ కవర్ చేయి. నేను చెప్పింది వచ్చింది స్క్రీన్ బయట సాస్ బిన్ డిగ్రీ. ఆదర్శ్ నువ్వు అన్నా పురుషులు మనకు ఇక దగ్గరలో డైరెక్ట్ మన పొలాలు కనబడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళా టిఫిన్ అయితే 50 రూపాయలు. బెల్లం చిన్నదే చేతిలో పట్టే అంత పిరికిడిగా ఉంటుంది. 50 రూపాయలు. ఇక్కడనే మేము ఎక్స్టేషన్ బాక్స్ తీసుకెళ్ళాం.
ఒక్కటే షాపులు అన్నీ ఉంటాయి ఇంకా నా పొద్దున టిఫిన్స్, మధ్యాహ్నం ఛాయ్, అలానే దుకాణం సామాను ఇట్లా అన్నీ పెడితేనే వాళ్ళకు ఎక్కువ జరిగేది 3-4 రోజులు కదా సేల్. ఇక్కడ దగ్గరలో కోవా అని కూడా అని ఉండే, ఇంకా మీ అప్పుడు తింటే కానీ 2-3 ప్లేస్లో పెట్టినట్టున్నారు కోవా అని కూడా. కొబ్బరికాయలు సమ్మక్క సారక్క మరి కొబ్బరికాయలు బెల్లం బంగారం ఇది భాగ్యలక్ష్మి బంపట్రా అన్నట. ఏంటంటే ఇదే మనం పర్టికులర్ దేని మీద ఆడితే అది. ఇప్పుడు నీకు అందులో కొన్ని 100 నెంబర్ దాకా టోకెన్స్ ఉంటాయి, అది తీసుకోవాలి. ఆ పర్టికులర్ టోకెన్ నీకు వచ్చింది, ఒకసారి మీ టోకెన్ చూపించారనే ఆ మీద ఉన్న దానికి ఎంత ప్రైస్ మరి ఉంటే అంత మనకి ఇస్తాం. మేము ట్రై చేసినాం, మాకు రాలేదు. 100కు 3 ఇచ్చారు, 100కు 3 ఇచ్చారు, 100కు 2-3 ఇచ్చారు. నన్ను చూసిన ఆయనే ఇంకోటి వీడియోది అన్నాడు. సెటేరిక్ అన్నాడా లేకపోతే సార్కాస్టిక్ అన్నాడు, నార్మల్ అన్నాడా నాకు అర్థం కాలే, కానీ వీడియోది అన్నట్టు అన్నది. ఎంత కోటి? 100కి 3. తీసుకోవాలి. స్కామ్ ఎంతో స్కీమ్ ఎంతో కానీ మాకైతే రాలేదు. లోపలికి వచ్చి వీడియో తీస్తారా అంటున్నారు ఎవరు, ఎందుకని వెళ్ళిపోయినాక మాకు రాలేదు. ఇంకోటి చెప్పాలి, ఇక్కడ మేము ఇట్లే ఇది చిన్న బెంచ్ లాంటిది కాదు కానీ దారం లాంటిది ఉంటుంది, దాని ఎండ ఎక్కడ కనుక్కోవాలి ఉంటుంది కదా ఒకటి. అటువంటి గేమ్స్ ఒకటి ఆడాలన్నారు. 100 పెడితే 200, 100 పెడితే 200, 500 పెడితే 1000. మేము పెట్టినాం, ఓకే అయింది, కానీ ఇయ్యలే. ఎందుకంటే పైసలు పెట్టినా కానీ ఇస్తా అన్నాడు. వాళ్ళకు కూడా తెలుసు కదా, ఇప్పుడు నువ్వు పెట్టి ఓకే అవుతున్నామో పైసలు పెడతావు, కాకపోతే పెట్టవు కదా టిఫిన్ ఇచ్చినాక. అందుకనే ముందు పైసలు పెట్టమన్నాడు, తీసినా కానీ పైసలు పెట్టలే. అది ఎందుకంటే అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది గేమ్. గెలవాలంటే గెలవచ్చు, ఓడిపోవాలంటే ఓడిపోవచ్చు. వాళ్ళ పక్కల్లో 2-3 ఉంటారు. ఒకసారి ఓడిపోయినట్టు తల పట్టుకుంటారు, ఒకసారి గెలిచినట్టు చేసేస్తానంటే ఉంటుంటారు. అనే వాళ్ళు అడిగారు, ఏం చేస్తారు అట్లా. అందుకని మనం జస్ట్ అవసరం కావచ్చు పైసలు పెట్టినట్టు ఒకసారి ఓడిపోతాం. అలా లెక్క తెలుసు కదా, మన తిరుపతిలో సూర్యవాళ్ళు చేసినట్టు. ఎంజాయ్ ఫుల్గానే గడిచింది ఫస్ట్ డే మాకు. ఇక ఈ దగ్గరలే అన్నీ చెప్పిన, ఇది గుండా టాస్ ఉంటుంది అనుకోదు. ఆల్రెడీ ఇంతవరకు ఒక బీటెక్లో ఒకసారి మొత్తం పెట్టాం, 900 పోయినాయి 6 రోజులు. అప్పటి నుంచి దాన్ని చూడాలి, అది మనకి ఎంత తెలిసినా ఆ గేమ్ తెలిసినట్టు అనుకుంది, కానీ వాళ్ళే గెలుస్తారు, అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇంతో టిఫిన్స్లోకి వెళ్ళాం కానీ అలా దోశలు పట్టుకుపోతే లేదన్నా ఇంకోదానికి వెళ్ళిపోయింది. ఏ మాట కామాట అందరూ పూరి తిన్నా, మనం కూడా పూరి తినాలన్నా అక్కడ అర్థమైంది. ఈ దోశ తిన్నా ఇది పిండి ఖరాబ్ అయింది, మామూలుగా లేదు. ఇంకా సగం ఇస్పెట్టి వచ్చేసింది. ఇది జంపన్న వాగు, ఇదే లాస్ట్.
చిలకలగుట్ట నడుచుకుంటూ వెళ్తున్నాం మేము. ఇంకా నీళ్ళు కూడా ఇక్కడికి ఆగిపోయినాయి జంపన్న బార్డర్లో. ఇక్కడికి క్లోజ్ కిందికి ఒకటి రెండు చేసిరు కానీ ఇంక ఇప్పుడు అక్కడ మంది తక్కువ ఉన్నారు అందుకే. ఇక్కడ ఆంచల్ ఇక్కడికి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ వస్తుంది. ఇది డ్రెస్ మార్చుకోనికి రూమ్స్ లాంటి రేకులు వేసి ఉంచుతారు అన్నమాట. పర్టికులర్ లేడీస్ కొరకే వస్తారు ఇది. మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మేము అప్పటికి నేను ఒక్కనే ఉన్నా, ఇంకో 2 ఉన్నారు కానీ వాళ్ళు వెనకనే వెళ్ళిపోయారు. ఎందుకంటే వెళ్ళిపోయారు అంటే వాళ్ళు వెళ్ళిరంటే తొందర పోవాలని మేము పోయినాం. ఇది రైలు. ఇంకోటి దీన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ ఇది చూస్తేనే సగం ప్యాక్ అయిపోతుంది. మా పాప ఎక్కుతా అన్నది. ఇంకా కొనను అయితే ఇంకా మెల్లమెల్ల స్టార్ట్ చేసేది ఎట్లా వస్తుంది ఎప్పుడు వెళ్ళిపోతా అన్నట్టు నాకైతే ఫుల్ భయం అయింది. మేము మాట ఎక్కలేదు. ఇంకా 100 రూపాయలు మనీ అని కాదు కానీ మాకు ఫుల్ టెన్షన్ అయింది. టికెట్ వీలు పోతుంది. స్టార్టింగ్ నుంచి కొద్దిసేపు అయినాక ఉంటుంది. మేమైతే ఫుల్ భయపడాలి చూసాను. ఇలా ఉన్న మేమైపోయి సపరేట్ ఇది కాదని సపరేట్ వెళ్ళిపోయినాయి. ఇంకా వేరే రంగులు ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, మిగిలింది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. ఏంది పిల్లలు ఎక్కేది పిల్లలు అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలన్నారు. బాబాయ్ ట్రై చేసి వాళ్ళకి ఇచ్చి ఇప్పటికైతే శాంపిల్ యాడ్ చేసి అందరు చెప్పులు రూపీస్ అంట. మనం ఒక 15 నిమిషాలు ఆడతానికైతే క్యాన్లు బాటిల్ పట్టుకొని పోయి బాటిల్లో తొందరనే అలో చేస్తారు కానీ క్యాన్లతో ఉంటే లైన్లో కట్ట లైన్లో ఉండమంటారు. చాలాసేపు ఆడుతున్నారు పిల్లలు కానీ ఎక్కువసేపు అయినా వెళ్ళిపోయినాం. అయితే 2-3 క్యాన్లు తీసుకొని వెళ్ళాం. ఒక అర్ధగంట దాకా ఆడింది మా బాబాయ్. ఇట్లా ఆయన చూసుకోలేదు, అబ్జర్వ్ చేసుకుంటుంది. వీడియో తీసుకుంటాం. ఇప్పుడు సేపు అయినా ఇంకేమైంది ఎంతసేపు అయితే అప్పుడు అబ్జర్వ్ చేసిన ఆయన వెళ్ళిపోయేదేమో అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో వీడియోలో పెట్టినాం. థ్యాంక్ యూ. మా పార్ట్ 2 ఉంది. థ్యాంక్ యూ.